ప్రభుత్వాలు మనకు అనేక హామీలు ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏ హామీ ఇచ్చింది? మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో ఉన్నటువంటి పేదలందరికీ, పట్టణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సంవత్సరానికి 1,00,000 ఇళ్ళు కట్టిస్తామనే హామీ ఇచ్చింది. కానీ ఎక్కడ కూడా పట్టణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళు, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎవరిని కేంద్ర గవర్నమెంట్ గుర్తించడం కానీ, వాళ్ళ పేర్లు నమోదు చేయడం కానీ, వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉండడం కానీ ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం దాదాపు 11 ఏళ్ళు అయింది. ఈ 11 ఏళ్ల కాలంలో సంవత్సరానికి 2 లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు కనీసం 1,00,000 ఇళ్ళు కూడా ఇవ్వనటువంటి పథకం. మన నిజామాబాద్ జిల్లా నుంచి కూడా బీజేపీ పార్టీ నాయకుడిగానే ఇక్కడ గెలిచాడు. కానీ మన పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాత్రం ఆయన మాట్లాడతారు. కనీసం గల్లీలోకి వచ్చి మనం చూడటం కానీ, మన రిపోర్ట్ని ఢిల్లీకి పంపడం కానీ, ఢిల్లీ నుంచి మనకు వచ్చేటటువంటి వాటిని ఇప్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. అట్లా బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో మాట ఏం చెప్పారు? పేదవాళ్ళందరూ జన్ధన్లో 25 లక్షల రూపాయలు వేస్తాం, కాబట్టి ఆ పైసలతో మంచిగా బతకొచ్చు, జీరో అకౌంట్ తీయాలని చెప్పారు. చాలామంది తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు, రేషన్ కార్డు